కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుగా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన, పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనివిందు, యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె దీవించి మీ కుటుంబం ఆశీర్వదించుగాక. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చాలా మంచిది. మరి ఎంతో మీ పనులను పక్కన పెట్టేసి దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలని ఆశతో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలమ్మ. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించిన గాక. మరి దేవుడు ఎన్నిక లేని నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు
మరి దేవుని యొక్క బిడ్డగా అవుతానని కానీ, అదేవిధంగా దేవుని యొక్క సేవకుడిగా పనికొస్తాను కానీ నేను ఎప్పుడు అనుకోలేదు. నా జీవిత కాలంలో దేవుడు చేసిన మహోన్నతమైన కృప, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోవటము, ఆయన సేవకుడిగా నన్ను ఏర్పాటు చేసుకోవటం. ఎందుకంటే నా కుటుంబం మరి అన్య కుటుంబంలో నుంచి వచ్చిన కుటుంబం నాది. నాకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే తెలియదు. మధ్యలో దేవుని యొక్క చిత్తంలో ఆయన ఏర్పాటు చేసుకొని మరి ఈ విధంగా నన్ను స్థిరపరుచుకున్నాడు. అందుని బట్టి దేవాది దేవుడికైనా దేవుడు అయిన మన ప్రభువైన యేసయ్యకి కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటూ వాక్యంలోకి వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా శ్రద్ధగా వినండి. దేవుని యొక్క మాటలు వినేటప్పుడు ఇది ఎలాంటి డిస్టర్బెన్స్ కాకండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము విత్తనం లాంటిది. ఎలాంటిదమ్మా? విత్తనం లాంటిది. విత్తనము మంచి నేలలో పడిన విత్తనము అది మంచిగా ఫలిస్తుంది. అదే మంచి నేలలో పడనిస్తాము అది విత్తనము ఫలించదు. కనుక దేవుని యొక్క వాక్యము అనే విత్తనము మీ హృదయములో మంచి హృదయాలైతే అది ఫలిస్తుంది. కనుక మరి దేవుని యొక్క వాక్యము ఆ విధంగా శ్రద్ధగా విని ఆ వాక్యం ప్రకారం నడుచుకోవటానికి ప్రయత్నం చేయండి. మీ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సంఘములో ఉన్న విత్తనాలని అంటే ఆత్మల్ని తూర్పలు పడతా అంట. సంవత్సరం ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి కదా. నారాయణ ఉన్నాడు, వాళ్ళు కుప్ప కొట్టినప్పుడు ఆ విత్తనాలు ఏం చేస్తారమ్మా? తూర్పలు పడతారు కదా. గట్టి విత్తనం అయితేనేమో అక్కడే ఉంటుంది, తాళ్ళు విత్తనాలు అయితే గాలికి లేచిపోయి దూరంగా పడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఆ విధంగా మన సంఘంలో అనేకమైన ఆత్మలు వచ్చినప్పటికీ నిలబడలేదు. ఎందుకంటే అవి గట్టి విత్తనాలు కాదు. గట్టి విత్తనాలు మీరే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ గట్టి విత్తనాలు నిలబడ్డారు. మరి దేవుని యొక్క ఆత్మలో మీరు ఎదగటానికి ఇష్టపడుతున్నారు. అది వాక్యము తోడుగా ఉంటే ఇంకా మీరు బహుగా ఫలిస్తారు. కనుక దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే కష్టముల నుండి దేవుడు తప్పిస్తాడు. కష్టముల నుండి దేవుడు తప్పిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కష్టముల నుండి ఈ లోకంలో ఎవరు తప్పించలేడు, కానీ దేవుడు మాత్రము కష్టముల నుంచి తప్పిస్తాడు. కష్టములు ఎందుకు వస్తాయి, కష్టములు ఎలా వస్తాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, కష్టములు ఎలా వస్తాయమ్మా? కష్టం చేసుకున్నట్టు వేరే, కష్టం రావటం వేరే. కష్టం చేసుకుంటే మనం కష్టపడి పని చేసుకుంటాం, అది వేరే. కష్టాలు వేరే. కష్టాలు అంటే ఇప్పుడు మనకి ఆరోగ్యం క్షీణించిపోతుంది, లేకపోతే ఒక రోగం వచ్చింది, అది ఏంటి? అది ఒక కష్టం. అది ఒక కష్టం. కానీ ఆ కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏమని చెప్పాడు? నిన్ను స్వస్థత పరిచే యెహోవాని నేనే, పరమ వైద్యుడిని నేనే, వైద్యుడిని పరమ వైద్యుని నేనే అంటాడు. కనుక ఆ అనారోగ్యం వచ్చినప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు, లేదా మనకు ఒక రోగం వచ్చినప్పుడు దేవుడు మనని ఆ కష్టం నుంచి తప్పించేవాడు. మనము చూడండి, 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని చూస్తే 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతుంది. అనేక మంది వైద్యుల దగ్గరికి పోయింది కానీ బాగుపడలేదు. కానీ ఆ కష్టము ఎవరు తీసేశారంటే యేసయ్య ఆమెని బాగుపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొక్క శక్తి ప్రభావంలో ఆమెలోకి వెళ్ళి ఆమె స్వస్థత పొందుకుంది. 38 సంవత్సరాలు బెస్తెస్దా కోనేరు దగ్గర వ్యాధిగ్రస్తుడున్న వ్యక్తి యేసయ్య లేచి నీ పరుపెత్తుగా నడవమంటే నడిచాడు. అనుకున్న రోగము అనే కష్టము పోయింది. ఆ విధంగా కష్టాలు కొన్ని మనకు వస్తూ ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు మనం కృంగిపోయేవారుగా ఉండకూడదు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవుని యొక్క నామంలో ప్రార్థన చేసుకోవాలి.
ఆ కష్టం ఎందుకు వచ్చింది? ఒకవేళ ఆ కష్టము ఎందుకు వచ్చిందంటే మన స్థితి బాగలేక వచ్చిందేమో, మన విశ్వాస స్థితి బాగలేక వచ్చిందేమో, లేదంటే మన దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగలేకుండా ఉండటం వల్ల కష్టాలు వస్తాయి కొంతమందికి. కష్టాలు కొన్ని మనం కూడా తెచ్చుకుంటా ఉంటాం. రండి ఆహ్వానిస్తూ ఉంటాం కొన్ని కష్టాలని, ఆర్థిక ఇబ్బందులు కూడా మనం దేవుళ్ళు విశ్వాసంగా ఉంటే, దేవుళ్ళో నమ్మకంగా ఉంటే. విశ్వాసం అంటే ఏందమ్మా చెప్పండి? విశ్వాసం అంటే ఏంటి? ఈరోజు దేవుని ఆరాధించే దినం. ఈరోజు దేవుని ఆరాధించే దినం. దేవుని ఆరాధించేది ఎవరు? విశ్వాసులు. విశ్వాసులు అంటే దేవుని నమ్ముకోవటం. విశ్వాసం అంటే ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి ఎవరైనా వచ్చేసి అమ్మ నీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను, ఈ పనికి రమ్మంటే నువ్వు వద్దు, నీ ఎయ్యి వద్దు అని పక్కన పెట్టేసి నా దేవుని ఆరాధించుకోవాలి నేను ఇవాళ అని నువ్వు వచ్చావనుకో, ఆ 1000కి ఎన్నో వేలు ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మితే దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు ఒక్క 1000 తీసి దేవుని కొరకు నువ్వు ఖర్చు చేస్తే, లేదంటే నువ్వు కాదనుకుంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధించేటప్పుడు అలాంటి నువ్వు ఇదిగో వద్దు, నేను దేవుని ఆరాధించుకోవాలి, దేవుని సన్నిధిలో నేను ఉండాలి అనుకో, నేను వచ్చామనుకోండి, నీకు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఆ 1000 తీసుకుంటావు, రేపు జ్వరం వచ్చింది, ఆ 1000కి బదులు 2000 ఏమవుతాయి? పోతాయి కదమ్మా. కనుక మనము దేవుని బిడ్డలమైన విశ్వాసం అంటే దేవుని ఆరాధించాల్సిన సమయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని సోదరులు వచ్చినా, వాటినన్నిటినీ జయించి దేవుడి దగ్గర రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి దగ్గరకు వస్తే అప్పుడు నీకు దేవుడు సమస్తమును కలిగిస్తాడు, సమస్త ఈవులు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన దగ్గర అన్ని ఉన్నాయి. అన్ని మారోడు ఎలా పెట్టుకుని కూర్చున్నాడో అలా కూర్చున్నాడు యేసయ్య, నీకు కావాల్సిన ఈవులు ఇవ్వటానికి. కానీ నువ్వేం చేస్తున్నావు? అవి పొందుకోకుండా ఉంటున్నావు, పొందుకోవటానికి ఇష్టపడలేదు. దేవుడి దగ్గరికి విశ్వాసంగా రండి, దేవుడు అన్ని నీకు ఇస్తాడు. ఆయన సిద్ధపరిచిన మనం ఎదుగుతూ ఉంటే. ఇప్పుడు ఏం పేరమ్మా పిల్లోడి పేరు? మీ బాబు కెవిమ్కి వాళ్ళ అమ్మ ఒక 1000 రూపాయలు ఇచ్చిద్దా అమ్మా? ఏదో ఎందుకు? వాడిగా ఆ డబ్బులు ఖర్చు పెట్టుకునే అంత వయసు కూడా లేదు, దాచిపెట్టుకునే వయసు కూడా లేదు. వాడు ఏం చేస్తాడో తెలియదు కనుక ఇయ్యదు. వాడికి ఎంత కావాలో అంతే ఇచ్చింది. దేవుడు నువ్వు విశ్వాసంలో నువ్వు ఇంత ఉంటున్నావా? చిన్న విశ్వాసం నీకుందా? నేను చిన్నగానే ఆశీర్వదిస్తాడు. పెద్ద విశ్వాసం ఉంటే నేను బహుగా ఆశీర్వదిస్తాడు. కనుక విశ్వాసం అనేది దేవుని యొక్క కృపలో మీరు నమ్మకంగా ఉండి, కష్టాలు వచ్చినప్పుడు భయపడొద్దు. మనము భయపడొద్దు. కష్టాలు వచ్చినప్పుడు దేవుడి దగ్గర మోకరించాలంతే. దేవుడు చూసుకుంటాడు. అసలు నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకో, విశ్వాసుడు అనుకో, నీకు వచ్చే కష్టము దేవుడు తప్పిస్తాడు. అది నేను చెప్పట్లేదు, దేవుని యొక్క వాక్యం నుంచి చూపిస్తాను. తీయండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము చదువుకొని మనము ముందుకు సాగుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూసువాడు మన దేవుడు. ఇందాక పాట పాడుకున్నా కదా, చూసువాడా నిత్యం కాసువాడా, నన్ను చూసువాడా నిత్యం కాసువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, అయ్యా బాగుగా ఎరిగి ఉన్నావు.
నన్ను చూసుబడా నిత్యం కాసుబడా. ఎవరమ్మా ఇక్కడ ఏమన్నాడు? 2వ వచనములో నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుద్దు. నేను చూస్తున్నాను. నీకొచ్చే ఏ సమస్య అయినప్పటికీ ఎందుకు వస్తుంది? నీ క్రియ అంటే దేవుళ్ళో నువ్వు ఏ విధంగా ఎదుగుతున్నావు, దేవుని నమ్ముకున్నావు, దేవుని నిజమైన దేవుడు అని ఎరిగి ఉన్నావు, దేవుణ్ణి ఇదిగో స్తుతించడానికి ఇష్టపడుతున్నావు. కానీ నీ జీవితము పరిపూర్ణమైన జీవితముగా, పరిపూర్ణమైన విశ్వాసగా నువ్వు ఉంటున్నావా, ఎదుగుతున్నావా? దేవుని కొరకు నువ్వు ఏ క్రియ చేస్తున్నావు? దేవుని కొరకు పాటలు పాడుతున్నావా? దేవుని కొరకు వాక్యం చదువుతున్నావా? దేవుని కొరకు సువార్తను ప్రకటిస్తున్నావా? దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఇష్టంగా రావటానికి ఇష్టపడుతున్నావా? నీ క్రియ ఏంటి? దేవుడు చూస్తున్నాడు. చూసే దేవుడు మన పలుకుతాం, ప్రభా నువ్వు చూసే దేవుడు నాయనా, నా బాధ నీకేందో తెలుసు, నా కష్టం అన్నీ తెలుసు. దేవుడికి తెలియదమ్మా? అని చూసే దేవుడు ఆయన. ఎవరమ్మా? చూసే దేవుడు. ఆయనకి సమస్తము ఆయనకి ఎరుగును, సమస్తము ఆయన చూస్తా ఉంటాడు. మనం చూస్తున్నాం, కానీ అదే మాట మనం అంటున్నాం కదా, మన లోబితనాన్ని కూడా చూస్తున్నాడు. మన లోబితనాన్ని, దేవుడి సమయాన్ని ఎలా దొంగిలిస్తున్నామో కూడా చూస్తున్నాడు. మరి దేవుని సమయాన్ని ఎలా పోగొట్టుకుంటున్నామో కూడా చూస్తున్నాడు దేవుడు. దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగకుండా లోక సంబంధమైన జీవిత లోకానికి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావో, దేవుడికి ఎంత సమయం ఇస్తున్నావో అది కూడా చూస్తున్నాడు దేవుడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నీ క్రియలను నీ కష్టమును నువ్వు నిజంగా దేవుడి కొరకు సమర్పించుకొని దేవుడి కొరకు నిలబడ్డావు అనుకోండి, అప్పుడు నీ కష్టం వచ్చిందో, దేవుడి కొరకు నిలబడ్డావు, నీ కష్టం వచ్చింది, ఆ కష్టం చూస్తున్నాడు. తర్వాత ఆయన ఆ సహవాసాన్ని, నీ సహవాసం కూడా నేను ఎరుగుద్దు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు కదా, సహనమును నీ సహనమును నేను ఎరుగుద్దును, నీ క్రియను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుద్దును అంటాడు. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కష్టం వచ్చిందంటే దేవుడు ఆ కష్టముని తీసేస్తాడు. నమ్మితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ కష్టం ఉందా? నీ కష్టం అంటే నువ్వు పరిపూర్ణమైన విశ్వాసుడిగా ఉంటే ఆ కష్టముని తీసేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా తీసేస్తాడో ఒకసారి నిర్గమకాండంలోకి వెళ్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము. 7 రకాల కష్టాలు ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఆ కష్టముల నుంచి దేవుడు ఎలా తప్పించాడో అది మన జ్ఞాపకం చేసుకొని మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. 14వ అధ్యాయము 13వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ 13వ వచనములో 14వ అధ్యాయం 13వ వచనం, అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడడి. ఇక్కడ ఒక పెద్ద కష్టం వచ్చిందండి ఇశ్రాయేల్ ప్రజలకి. ఏమొచ్చిందమ్మా? పెద్ద కష్టం వచ్చింది. ఇక్కడ చదువుతున్న వాక్యం భాగంలో 14వ అధ్యాయం 13 నుంచి 22వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో సాగిపోతున్నారు. అనేకమైన సంవత్సరములు ఇదిగో ఐగుప్తులో బానిస బ్రతికిన ఇశ్రాయేల్ ప్రజలకి ఎమోషన్ కలిగించి దేవుడు ఫరో రాజు ఆ హృదయాన్ని మెత్తపరిచి ఆ బానిస బ్రతుకులో ఉన్న ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించి అదిగో ఆ కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవశించే దేశానికి సుఖశాంతంగా అదిగో జీవించటానికి ఇశ్రాయేల్ ప్రజలు సిద్ధపడిన దేశానికి నడిపిస్తున్న సమయంలో అక్కడ వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఎర్ర సముద్రము అడ్డొచ్చింది. ఎర్ర సముద్రము అది పెద్ద కష్టము. సరే, ఎర్ర సముద్రం అంటే ఆ సముద్రం ఈదుకునైనా పోతారు, లేదంటే తర్వాత నీళ్ళ యొక్క ఉపద్రవం తగ్గినాకన్నా వాళ్ళు వెళ్ళగలుగుతారేమో. సరే, తర్వాత చుట్టూ తిరిగైనా పోతారేమో, ఎక్కడన్నా లోతు తక్కువ ఉన్న చోటకి చూసుకుని వెళ్తారేమో. కానీ ఈయనకు వచ్చిన కష్టం ఏంటో తెలుసా? వెనక నుంచి మళ్ళీ ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది.
వెనక నుంచి ఫరో సైన్యము ఇశ్రాయేల్ ప్రజల్ని తరుముకుంటూ వస్తున్నారు. ముందు చూస్తే ఎర్ర సముద్రము, ఆ సముద్రం అనే కష్టం వచ్చింది. ఇప్పుడు వెనక సైన్యం వస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఆ ఫరో రాజు యొక్క హృదయము కఠినపరుచుకున్నాడు. అదే వాళ్ళని విడిచిపెడితే ఎలాగా, మాకు పనులు చేసేది ఎవరు, మాకు ఎట్టి చాకరీ చేసేది ఎవరు, మాకు బానిసగా ఉండేది ఎవరు అని మళ్ళీ ఆలోచన చేసుకొని ఎట్టయినా కానీ మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నికి తీసుకురావాలి అనే ఆలోచనతో వాళ్ళు శ్రేష్టమైన 600 రథములు వేసుకొని పరిగెత్తుతున్నారు. వీళ్ళేమో కాలు నడకలో ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. వెనక సైన్యము రథములతో వస్తున్నారు. ముందు సముద్రము ఉంది, వెనక ఎవరున్నారు? ఫరో సైన్యం ఉంది. ముందుకు పోతే ఎర్ర సముద్రం, ఆగితేనేమో సైన్యములు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ పట్టుకొని పోతారు, ఐగుప్తికి ఆ బానిస బ్రతులోకి తీసుకెళ్తారు. ఎలాగ వాళ్ళు బ్రతికేది, ఎలాగా ఈ కష్టం నుంచి ఎలాగ తప్పించబడాలి? వాళ్ళు అయోమయమైన స్థితిలో ఉన్నారు. శ్రేష్టమైన 600 గుర్రపు రథములు పెట్టుకొని వస్తున్నారంట. వాళ్ళ 600 గుర్రాలు వస్తుంటే వాళ్ళకంట ఒక కొన్ని కిలోమీటర్ దూరంలోని పొగ, ఆ మట్టి పొగ కనబడుతుంది, దుమ్ము కనబడుతుందంట. ఇంకా వాళ్ళకి భయం వేసిపోయింది. ఏ విధంగా మనం కాపాడుకోవాలి? ఈ కష్టం నుంచి మనం తప్పించేది ఎవరు? ఈ కష్టం నుంచి మనని తప్పించేది ఎవరు అని వాళ్ళు ఆలోచన చేసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత భయంకరమైన స్థితి, ఎంత భయంకరమైన ఆ స్థితిలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యము. వాళ్ళు వాళ్ళ బాధ ఇంకా చెప్పలేనంతగా అయిపోయింది. వాళ్ళు మా పని అయిపోయింది, ఎదురు తిరిగితే చంపేస్తారు, వాళ్ళు లోబడితే తీసుకెళ్తారు, ఎలాగా మేము ముందుకు సాగేది, ఎలాగా ముందుకి? నాయకుడైన మోషేపై సనగటం స్టార్ట్ చేశారు. మోషేపై సనగటం మొదలు పెట్టారు. అప్పుడు మోషే అంటున్నాడు ఏమని? అందుకు మోషే భయపడొద్దమ్మా. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని బిడ్డలు, దేవుని యొక్క రక్తంలో కడగబడిన వారు, మీరు దేవుని ఏర్పాటు చేసుకున్న జనాంగం అండి. ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకొని ఇదిగో దేవుని బిడ్డలుగా అంగీకరించాడు. ఇక్కడ కూర్చున్న నువ్వు నేను మనందరం ఇదిగో దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు కష్టం వచ్చిందంటే దేవుడు చూడలేడు. నీ కష్టం వచ్చిందంటే ఏ కష్టమైనప్పటికీ దేవుడు ఆ కష్టం నుంచి తప్పిస్తాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. నమ్మితే 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కష్టము తప్పించే దేవుడు అండి. నీ కష్టము తప్పించే దేవుడు. అందుకే భయపడొద్దు. దేవుడు అన్నాడు భయపడొద్దు అని. భయపడొద్దు, దేవుని బిడ్డలైన మనం భయపడొద్దండి. ఎందుకు భయపడొద్దు అన్నాడు తెలుసా? ఇదిగో యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణ. దేవుడు కలుగజేయ రక్షణ. మీరు ఊరకుండి చూడండి. ఏం చేయమన్నాడమ్మా? ఊరకుండి చూడండి అంతే. ఎవరిని? దేవుని బిడ్డల్ని అంటున్నాడండి, విశ్వాసులను అంటున్నాడు. ఇక్కడ మీరు నేడు కలుగు చేయ రక్షణ, మీరు ఊరకో నిలుచుండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తు లింగం మీదట మరి ఎన్నడను. మోషే ప్రవక్త, నాయకుడు ఏం మాట్లాడుతున్నా? మీరు ఇప్పుడు చూసే ఐగుప్తు లింగం మీదట చూడరు. మీరు చూసే అంటే ఏంటి? వాళ్ళు ఇంకా మిగలరు ఈ భూలోకంలో, ఈ భూమి మీద ఇంకా మిగలరు అని ఆ దేవుని యొక్క ప్రవక్తుడైన నాయకుడైన మోషే ద్వారా పలికిస్తున్నాడు ఆ మాట. మీరు భయపడకూడదమ్మా. నీకు ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు మీరు భయపడదు. ఎందుకంటే మీరు ఏర్పాటు చేసుకున్న దేవుడు శ్రీమంతుడైన దేవుడు. హల్లెలూయా. మీరు ఏర్పాటు చేసుకున్న దేవుడు ఎవరమ్మా? శ్రీమంతుడైన దేవుడు అండి. ఆశ్చర్య రీతిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. మిమ్మల్ని దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు? మనం దేవుడు మన పక్షంగా ఎవరున్నారమ్మా? సృష్టికర్త అయిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 14వ వచనంలో యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును.
దేవుడు ఎవరమ్మా? మన పక్షంగా సాతాడు వాడు మన కష్టాలు పాలు చేయాలని చూస్తూ ఉంటాడు ఫరో వలే. కానీ మన పక్షంగా యుద్ధం చేసేది ఎవరు? మన పక్షంగా యుద్ధం చేసేది ఎవరమ్మా? ఏందమ్మా చెప్పరు? మాట చెప్పడానికి ఏంటిరా? నిన్ను మాటలు మాట్లాడుతున్నానే, ఒక్క మాట మీరు పలికితే ఏమైంది? మన పక్షంగా యుద్ధం చేసేది ఎవరు? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకే వరులేరు, సూర్యులు మనకే వరులేరు, రాజులు మనకే వరులేరు, సూర్యులు మనకే వరులేరు. ఎవరు లేరు మనకి? రాజులు లేరు. ఎవరున్నారు మనకి? తోడు ఎవరున్నారు? దేవుడు. మన పక్షంగా యుద్ధము చేసేది దేవుడు. మన పక్షంగా యుద్ధం చేసేది దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఊరికే ఉండవాలని ప్రజలతో చెప్పాను. మీరు ఊరికే ఉండండి. ఏం చేశాడమ్మా? ఊరికే 10వ వచనంలో అతడు యెహోవా మోషేతో, నువ్వు వెళ్ళా నాకు మొరపెడుతున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పాను. చెప్పుము, నువ్వు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు చేయి చాపి దాన్ని ఆ పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యలో 6 నేల మీద నడిసిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రం అడ్డం వచ్చిందండి. ఇశ్రాయేల్ ప్రజలకు సముద్రం అడ్డం వచ్చింది. కానీ దేవుడు అన్నాడు, మీ పక్షంగా నేను కార్యం చేస్తాను. నీకు వచ్చిన ఆ కష్టము, ఎర్ర సముద్రం అనే కష్టం ఏదైతే ఉందో, మోసే ఇదిగో నీ చేతి నుండి ఉంచిన కర్రతో ఆ సముద్రాన్ని కొట్టు. ఆ సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. మీరు ఆ చీలిపోయిన ఆ సముద్రంలో మధ్యలోంచి మీరు ఆడిన నేల మీద నుంచి నడిచిపోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆడిన నేల నుంచి నడిచిపోండి. సముద్రము దేవుడు చెప్పినట్టుగానే మోసే కర్రతో ఆ సముద్రం కొట్టినప్పుడు ఆ సముద్రం 2 పాయలుగా చీలిపోయి ఇదిగో ఆ కష్టం నుంచి దేవుడు వాళ్ళని తప్పించాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను తప్పించడా? ఇశ్రాయేల్ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో తప్పించిన దేవుడు, వాళ్ళ పక్షముగా కార్యం చేసిన దేవుడు, వాళ్ళకి సహాయం చేసిన దేవుడు. ఆ దేవుడు మన దేవుడు కాదా? వాళ్ళు ఆరాధించే దేవుడు మనం ఆరాధించట్లేదా? ఆ కష్టము తప్పించిన దేవుడు తప్పిస్తాడు. దేవుడు కష్టమును తప్పించాడు. ఇదిగో ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని ఆరిన నేల మీద, తడి కూడా లేదంటమ్మా. నీళ్ళున్న చోట ఒకవేళ నీళ్ళు ఎండిపోతే, నీళ్ళు ఆరిపోయినా కానీ తడి మాత్రం 1 నెల ఉంటది. కానీ ఏమైందంట, క్షణములో ఆరిన నేల మీద నడిపించాడు దేవుడు. క్షణములో. సరే, ఇశ్రాయేల్ ప్రజలందరూ ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్ళారు. వెనకాల నుంచి ఎవరు వస్తున్నారు? ఫరో సైన్యము 600 రథములతో వస్తున్నారు. ఇంక వాళ్ళకి కూడా ఆ నీళ్లు చీలిపోయినాయి కదా, 6 నెలల మీద నడిచిపోయారు కదా, మనకు కూడా దారి వచ్చేసిందని అందరూ టకా 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 మధ్యలోకి రాంగులోనే ఆ నీళ్ళన్నీ కప్పేసేది. ఆ నీళ్ళని ఏమయ్యామ్మా? నీకున్న ఆ కష్టముని కప్పేసే దేవుడమ్మా. అందరూ ఫరో సైన్యము ఆ నీళ్ళలో పడి, ఫరో రోజు ఆ నీళ్ళలో పడి మొత్తం కొట్టుకొని పోయారు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ దరిగి పొంగులోనే, వీళ్ళు కూడా మధ్యలోకి రంగులోనే ఆ నేల ఆరిపోయింది కదా, మనం కూడా వెళ్దామని మధ్యలోకి రంగులోనే ఆ నీళ్ళని కప్పేసి ఐగుప్తులు ఫరో సైన్యం మొత్తం కొట్టుకొని పోయింది. దేవుడు ఎంత గొప్ప కార్యం ఈరోజు మన జీవితంలో చేయడా దేవుడు? నీకున్న కష్టం తీసేయడా దేవుడు? నీ విశ్వాసులుగా నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డగా జీవించడానికి ఇష్టపడ్డప్పుడు దేవుడు నీకు వచ్చే కష్టం నుంచి, నీకున్న కష్టం నుంచి, నేను బాధ పెట్టే ఏ బాధ అయినప్పటికీ ఆ కష్టం నుంచి తప్పించే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కష్టం నుంచి తప్పించే దేవుడు. కష్టము కలిగించు ఎర్ర సముద్రము, కష్టము కలిగించే ఏదైనప్పటికీ నీ జీవితంలో ఉండకూడదు. ఏ కష్టం వచ్చినప్పటికీ ఆ కష్టముని దేవుడు తప్పిస్తాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండోదిగా జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ పడుతున్న సౌలు
శ్రమ పెడుతున్న సౌలు. తీయండి ఒకసారి. ఫస్ట్దేమో కష్టం కలిగించి ఎర్ర సముద్రము, రెండోదేమో శ్రమ పెడుతున్న సౌలు. ఎవరిని శ్రమ పెట్టారు చూద్దాం ఒకసారి దేవుని వాక్యంలో. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుండుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవదును. చాలమ్మా. ఇక్కడ దావీదు పలుకుతున్న మాట అండి. సౌలు దావీదుని శ్రమ పెడుతున్నాడు. ఏమా? సౌలు దావీదుని శ్రమ పెడుతున్నాడు. సౌలు అంటే ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలకు రాజు. ఇశ్రాయేల్ ప్రజలకి రాజు. దావీదు అప్పుడు రాజు కాల ఇంకా. అయితే సౌలుకి సహకారిగా ఉంటున్నాడు. అర్థమవుతుందమ్మా? సౌలుకి సహకారిగా ఉంటున్నాడు. అయితే ఆ సహకారాన్ని చంపాలని ఆలోచన చేస్తున్నాడు ఈ సౌలు. చూడండి, మనకి 5th సైనికుడు ఎవరు? దావీదు గొలియాతును చంపాడుగా. గొలియాతును చూస్తేనే ఇశ్రాయేల్ ప్రజలకు భయం. సౌలు కూడా భయమే. కానీ 12 సంవత్సరాల బాలుడు, దావీదు అయిన బాలుడు 5 గులకరాలు వేసుకొని పోయి యుద్ధము యెహోవాని ఒక గులకరాలతో గొలియాతును చంపినవాడు. అంతేకాదు పెద్ద పెద్ద సైన్యములు ఇశ్రాయేల్ ప్రజల మీద దండెత్తి వచ్చినప్పుడు సౌలు పక్షంగా యుద్ధము చేసి సౌలు 10,000 మందిని చంపితే ఈయన 10,000 మందిని చంపాడు యుద్ధంలో. అది ఆయనకి నచ్చలేదు. అని నేను రాజునే, నాకంటే ఎక్కువ యుద్ధం చేస్తున్నాడు ఈయన, ప్రజల మన్నాన్ని పొందుకుంటున్నాడు ఈయన అని ఒక ఈర్ష్యతో కలిగి దావీదుని సమపాలు చేయటానికి చూస్తున్నాడు. దీని యొక్క ఆలోచన ఏందో తెలుసా ప్రియ దేవుడి బిడ్డలారా? మేలు చేసిన వాడే ఒకసారి మనకి ఏం చేస్తారమ్మా? కీడు చేస్తా ఉంటారు కదా. మన వాళ్ళు అనుకున్న వాళ్ళే మన్నే రే పిల్లలు కూర్చుంది, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనకి ఏం చేస్తారు? కీడు తీసుకొస్తా ఉంటారు. మన చేత మేలు పొందుకున్న వారిని మనకి కీడు తలస్తూ ఉంటారు. కనుక ఎవరు మనకి కీడు చేయాలన్నప్పుడు చూసినప్పటికీ, సాతానుడు ఇదిగో మనకి కీడు చేయాలని చూసినప్పటికీ, సాతాను మనకి కష్టాల పాలు చేయాలని చూసినప్పటికీ, ఇదిగో నీకు తోడుగా ఉండే దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను కాపాడే దేవుడు, నిన్ను కంటి రెప్పవలే కాపాడుకుంటాను సెలవిచ్చిన దేవుడు. కంటి రెప్పవలే కాపాడుకుంటాడు. కనుక నిన్ను ఎవరు ముట్టలేరు. నిన్ను ఎవరైనా ముడితే ఎవరిని ముట్టినట్టు? యేసయ్య కన్నుగుడ్డును ముట్టినట్టు. హల్లెలూయా. కనుక నీకు ఎవరైనా శత్రువు అయినప్పటికీ, నిన్ను ఎవరైనా కష్టాల పాలు చేయాలన్నప్పటికీ దేవుడు తోడుగా ఉంటాడు. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ కష్టం నుంచి, సౌలు పెట్టే కష్టం నుంచి దావీదుని కాపాడాడు. దావీదుని కాపాడి ఆ సౌలు తర్వాత రాజుగా నియమించాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ వల్ల, నీ యొక్క బంధువుల వల్ల, నీ యొక్క తోడబుట్టిన వల్ల, నీ యొక్క రక్త సంబంధికుల వల్ల వచ్చే కష్టం నుంచి కూడా దేవుడు కాపాడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కాపాడేవాడండి. అని కంటి రెప్పవాళ్ళే కాపాడుకుంటాడమ్మా. మనకి ఆ కంటి మీద చిన్న నలక వస్తుంటే రెప్ప కట్టను మనకి ఆ నలకను ఆపేసిద్ది. అంత కృపమయుడు మన యేసయ్య. మన యేసయ్య నిన్ను కాపాడుతాడు. అందుకే దేవుని బిడ్డలైన మనము దేవుని యొక్క కృపలో విశ్వాసంగా, నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు అంటాడు. దావీదు రాసిన కీర్తనలో 54వ అధ్యాయం తీగకండి, అక్కడ దేవుడే నాకు సహాయకుడు. మనుషులు నీకు కీడు చేయాలని తలంచారేమో, మనుషులు నీకు కీడు పెట్టాలని, కీడు చేయాలని తలంచారేమో కానీ దేవుడు నిన్ను కాపాడుతా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే శ్రమ పెడుతున్న సౌలు నుంచి దావీదుని దేవుడు కాపాడాడు. ఇంకా 3వ ఆలోచన జ్ఞాపకం చేసుకుంటే, శరీరంలో ఉన్న ముళ్ళు వలన కలుగు వాక్యలత. శరీరంలో ఉన్న ముళ్ళు వలన, ఈ ముళ్ళు ఎవరికి ఉందంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఎవరికి ఉందమ్మా ముళ్ళు? ఎవరికి ఉందా ముళ్ళు? చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉందా? కొరింథీయులకు రాసిన పత్రిక
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక అమ్మ, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. 12వ అధ్యాయం 9వ వచనం. త్వరగా తీస్తే ముగిస్తాను. ఆ 9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నాకు శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రభుతో మాట్లాడుతున్నాడు పౌలు. ఆయనకున్న ముళ్ళు ఏందో తెలుసా? ఆయనకి ఏదో ఒక కనపడిన యొక్క ముళ్ళు, అంటే ఒక శ్రమ ఉంది ఆయనకి. పౌలుకి ఒక శ్రమ ఉంది. ఇప్పుడు ఆ ముళ్ళు ఏం చేస్తుందంటే గుచ్చుకుంటా ఉంటుంది. గుచ్చుకున్నప్పుడల్లా ఎవరు గుర్తుకొస్తున్నారు? దేవుడు గుర్తుకొస్తున్నాడు. గుచ్చుకున్నప్పుడల్లా ఎవరు గుర్తుకొస్తున్నారు? దేవుని యొక్క పని గుర్తుకొస్తుంది. ఆ ముళ్ళు శరీరంలో ముళ్ళు ఉందనుకోండి, ఆ ముళ్ళు తీయకుండా ఆ ముళ్ళు ఉంటే కదిలినప్పుడు సురక 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 అంటా ఉంటది కదా. పౌలు కూడా ఒక శ్రమ ఉంది. ఆ శ్రమ ఏంది? ఇక్కడ మనం 7వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడు? నాకు కలిగిన ప్రత్యేకగా బహు విశేషముగా. ఇది మనకి ఎన్నో అధ్యాయం? అది 12వ అధ్యాయం 7వ వచనం. ఆధ్యాత్మికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను ఆధ్యాత్మికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, హెచ్చిపోకుండా గర్వించకుండా నిమిత్తము. ఆయన మనకి ఏదైనా ఒక బాధ ఉంటది. ఆ బాధ దేవుడు ఎందుకు ఉంచుతాడో తెలుసా? ఆ బాధను బట్టి దేవుడికి దగ్గర అవుతావేమేమో అని. ఆ బాధను బట్టి, ఆ శ్రమను బట్టి దేవుడికి చాలా మంది ఆ గుచ్చుకుంటున్నా కానీ ఇదేం చేయదులే, ఇదేం చేయదులే, ఇదేం చేయదులే అని చెప్పి నువ్వు మూర్ఖంగా వెళ్తావేమో. కానీ అది ఆ ముళ్ళు ఎందుకు పెట్టాను నువ్వు గ్రహించావా? ఈ ముళ్ళు వలన నేను దేవుడికి ఇంక దగ్గర అవ్వాలి. ఈ శ్రమ వల్ల దేవుడికి దగ్గర అవ్వాలి. ఈ కష్టం వల్ల దేవుని పని చేయాలి, దేవునికి విధేయత చూపించాలి, దేవులో ఎదగాలి, దేవులో విశ్వాసంగా ఉండాలి అనే ఆలోచన ఆ ముళ్ళు కలిగిస్తూ ఉంటుంది. ఆ ముళ్ళు నాకు మేలాయని అంటాడు ఆయన. ఆ ముళ్ళు ఏమైందంట? మేలు. అంటే మనకు చిన్న కష్టం ఉన్నా ఒక్కోసారి ఆ కష్టం కూడా నీ మేలే. కీడు వెనకాల ఏముంటదమ్మా? మేలే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ ముళ్ళు ఉండటం మంచిదే. ఇంకొక 4వ ఆలోచన ఏంటంటే, పద్మస్ దీపంలో ఒంటరితనం కలిగి ఉన్నాడు యేసు ప్రభు అయిన శిష్యుడు యోహాను. తినే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చి సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని. పద్మాసు దీపంలో ఒంటరితనముగా ఉన్నాడు. చూడండి, పద్మాసు దీపము అంటే అక్కడ అంత చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో ఒక ఆరిన నేల ఉంటది, అది పద్మాసు దీపం అంటారు. ఇక్కడ ఈ దీపంలో ఈయన శరీరం ఏమో ఆ దీపం దగ్గర ఆగిపోయింది, కానీ ఆయన ఆత్మ దేవుని దగ్గరికి పోయింది. 18 నెలలు ఆయన ఆత్మ దేవుడి దగ్గరికి పోయింది. ఆయన శరీరం ఎక్కడుంది? దీపంలో పడుంది. ఇప్పుడు ఒక గట్టున ఉందనుకోండి, ఒక బాడీ గట్టునుంటే ఉంచుతారా? దాంట్లో ఉన్న చేపలు వస్తాయి, ముసలు వస్తాయి, తర్వాత పాములు వస్తాయి, ఆ బాడీని పీక్కొని తింటా ఉంటాయి కదా. కానీ ఆ పద్మాసు దేవుల్లో ఆ దేవుడి యొక్క కాపుదల ద్వారా ఆ బాడీ 18 నెలలు ఖరాబ్ కాకుండా, అంటే చెడిపోకుండా, ఏమి ముట్టకుండా దేవుడు కాపుదల ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 18 నెలల తర్వాత ఆ పరలోక పట్టణంలో ఆ సంచరించిన తర్వాత మళ్ళీ ఆయన ఆత్మ ఆయనకు వచ్చినంత వరకు ఆ బాడీని దేవుడు కాపాడాడు, ఆ శరీరంని దేవుడు కాపాడాడు. దేవుని స్తోత్రం. ఆత్మ లేకపోతే ఏమైందమ్మా? ఒట్టి కట్టేమంది. కానీ ఆ పద్మాసు దీవుల మధ్యలో చూడండి, ఆ 18 నెలలు అట్నే పడి ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. కానీ ఆ దేవుడు
ఆయన్ని కాపాడుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం 2:9-10 చూస్తే 2:9-10 నీ శ్రమను దరిద్రులను నేను ఎరుగుదును, ఆయనను నువ్వు ధనవంతుడివే. దేవుని కొరకు శ్రమ పడినప్పుడు, దేవుని కొరకు కష్టపడినప్పుడు, దేవుని నిమిత్తము కష్టాలు పాలైనప్పుడు, దేవుని నిమిత్తం కష్టాలు పాలవుతారండి. అవునా? దేవుని నిమిత్తము కష్టాలు. ఇప్పుడు సువార్త ప్రకటించే వాళ్ళని ఎంతమంది కొడుతున్నారు? కష్టమే అది. కానీ ఆ శ్రమ ఆ కష్టం వచ్చినప్పుడు నువ్వు ధనవంతుడివే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ధనవంతుడివే. దేవుడి కొరకు నిలబడు, దేవుని యొక్క సువార్త పని కొరకు నిలబడు. దేవుని నిమిత్తము నువ్వు దేవుని బిడ్డగా స్థిరపరచుకో. నువ్వు ధనవంతుడివే. నీకు ఏది వచ్చినప్పటికీ దేవుడు నీకు సహాయకర్తగా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనిషిని తిరస్కారం వలన కలిగిన చెరసాల. అపొస్తల కార్యములు 22:3-4 అపొస్తల కార్యములు త్వరగా 22:3-4 22 తీయలేదమ్మా. 3-4 కిలిగీలోనే తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు సిద్ధుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తినే ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించి మరణం వరకు ఉంచి తిని. పౌలు ఎవరు? పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేసేవాడు? ఎక్కడైతే ప్రార్థన జరుగుతున్నాయో ఆ ప్రార్థన చేసే వాళ్ళని హింసించేవాడు, దూషించేవాడు, కొట్టేవాడు, బాధ పెట్టేవాడు. కనికరం లేకుండా ఆడవాళ్ళని కాదు, పిల్లల్ని కాదు, పెద్దల్ని, ప్రతి ఒక్కరిని బాధ పెట్టేవాడు. అలాంటి వాడు దేవుని యొక్క దర్శనము ద్వారా దేవుని యొక్క దర్శనం పొందుకొని పౌలుగా మారిపోయి దేవుని కొరకు శ్రమ పడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు అది నిజమైన విశ్వాసం. అంటే ఒకప్పుడు మనము దేవుని ద్వేషించామేమో, బాధ పెట్టేవారము ఉన్నాము. కానీ ఈ రక్షణ పొందుకున్న తర్వాత కూడా అదే మార్గంలో ఉంటే అది నిజమైన విశ్వాసము కాదు. అలాంటి వాళ్ళకి కష్టాలు వస్తే దేవుడు తప్పించడు. కష్టాలు నిజంగా దేవుడు ఉండి కష్టాలు వస్తే, దేవుని పని నిమిత్తం కష్టాలు వస్తే దేవుడు అనేక శ్రమల నుంచి తప్పించాడు. ఇదిగో పౌలుని అనేక శ్రమల నుంచి దేవుడు తప్పించాడు. ఒకప్పుడు ఆయన మనుషుల్ని తిరస్కరించాడు, మనుషుల్ని ఇదిగో హింసించాడు, బాధ పెట్టాడు. ఆయన మా దేవుని నామములు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని ఎంతో వేదనకు గురి చేశాడు. స్టెఫెన్ మరణించడానికి కారణభూతుడు ఆయనే, సౌలుగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు దేవుని కొరకు శ్రమ పడుతున్నాడండి. శ్రమ పెట్టిన వాడు ఇప్పుడు శ్రమ పడుతున్నాడు. ఆయన శ్రమలు అనుకోవట్లేదు, ఇది ఎంత గొప్ప భాగ్యం అనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా దేవుని కొరకు మనం శ్రమలు పొందుకున్నప్పటికీ దేవుడు మనకి తోడుగా ఉంటాడు. 6వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే శోధనల వల్ల కలుగు అగ్ని పరీక్షలు. శోధనల వల్ల మనకి, కష్టాల వల్ల మనకి ఏమవుతాయమ్మా? అగ్ని పరీక్షలు. 1 పేతురు గ్రంథము 1:7 1 పేతురు గ్రంథము 1:7 1 పేతురు గ్రంథము 1:7 చాలమ్మా. సువర్ణం అంటే ఏంటి? బంగారం. ఇప్పుడు ఆ బంగారానికి మల్యం పట్టింది ఏమా? ఆ బంగారానికి మీరు బంగారం మార్చుకునేటప్పుడు ఆ పాత బంగారం ఏం చేస్తాడు? బాగా అగ్నిలో కొలువులో కాల్చి 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 దానికున్న మల్యం అంతా తీసేసి ఒరిజినల్ బంగారముగా మారుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆ కష్టం నుంచి నువ్వు ఏమవ్వాలంటే బంగారంలాగా మారిపోవాలి. నువ్వేం మారిపోవాలి? బంగారం లాగంటే పరిపూర్ణమైన దేవుని బిడ్డగా మారిపోవాలి. ఆ శ్రమ ఎందుకు వచ్చింది? నేను దేవుళ్ళు ఎదగలేకపోవటం వల్ల,
దేవుళ్ళు సరిగా విశ్వాసంగా ఉండలేకపోవటం వల్ల, దేవుళ్ళు ప్రార్థనలో ఉండలేకపోవటం వల్ల నాకు శ్రమ వచ్చింది. నేను ఇంకా దేవుడి కొరకు ఎదగాలి, దేవుడి కొరకు నిలబడాలి, దేవుడి యొక్క ఎన్ని శ్రమలు వచ్చినా నా దేవుడి కొరకు నేను ముందుకు సాగాలి అనుకున్నప్పుడు నువ్వు బంగారంలాగా మారిపోతావు. హల్లెలూయా. అంటే కల్తీ లేదు. ఇంకా బంగారంలో కల్తీ ఉంటుందా? కల్తీ తీసేసాడు అగ్ని ద్వారా. ఇప్పుడు కాల్చేది ఎందుకు? ఆ కల్తీ పోవటానికే కదా, ఆ మణిములు పోవటానికే కదా. నీకు ఆ శ్రమలు వచ్చినప్పటికీ ఆ శ్రమలు నీకు ఎలా బంగారం లాగా పరిపూర్ణమైన విశ్వాసుడిగా మార్చుకోవటానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చదవండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 21 వచనం. అక్కడ సారీ, నాకు కొంచెం జలుబు చేసింది, ఏమనుకోవద్దు. 13 అక్కడ సరే మీరు తీసేలోకి చిన్న ఉపమానం, అది కూడా ఉపమానమే. అక్కడ ఉపమానాలు, విత్తనాల ఉపమానాల గురించి చెప్తాడు. అక్కడ కొన్ని రైతు పొలంలో ఎదజల్లేటప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయమ్మా? కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేలలో పడ్డాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. కొన్ని విత్తనాలు రాళ్ళలో పడ్డాయి. కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాతి మీద పడ్డ విత్తనము ఏమైంది? మొలకెత్తిద్ది. కొంచెం మట్టి ఉంటుంది కదా రాతి మీద, కొంచెం అక్కడక్కడ మట్టి ఉన్నప్పుడు చూడండి బండ మీద చిన్న చిన్న మొలకలు ఎత్తుతా ఉంటాయి, మొక్కలు ఎత్తుతా ఉంటాయి. ఇప్పుడు అది పరిపూర్ణంగా ఎదిగిద్దా? ఎదగదు. ఎందుకంటే అక్కడ మట్టి సరిగా లేదు కనుక, మంచి నేల లేదు కనుక. అదేమైంది? కొన్ని రోజులు అనగా వాడిపోయింది, ఎండిపోయింది. ఇంకా అంటే కొంతమంది వాక్యం వింటారు, విన్న వెంటనే ఏమవుతారంటే ఇంకా పరవశించిపోతారు. కానీ కిందకి పోయినాక యథావిధంగా సినిమాలు పోతా ఉంటారు. అమ్మాయి పోయింది సినిమా, అవునా? వాక్యం పనిచేయాల, అందుకే సినిమాలు పోతారు. వాక్యం పనిచేయలేదు వాళ్ళ హృదయం వాక్యం నాటు వల్ల ఎండిపోయింది, పడ్డది ఎండిపోయింది. ఇంకా వాళ్ళు లోకల్లోకి పోయినాక లోకల్ కలిసిపోతారు వాళ్ళు, అంతే. కనుక ఆ నేల మీద పడ్డ విత్తనము మొలకెచ్చింది, మట్టి కొంచెం ఉండటం వల్ల వాడిపోయింది. కొన్ని విత్తనాలు ముళ్ళకంపలో పడ్డాయి. ముళ్ళకంపలో పడ్డ విత్తనం ఏమైంది? ఎదగాలని చూసిద్ది, కానీ ఆ ముళ్ళ కంచె అణిసివేసిద్ది, ఎదగనీయదు. సాతాను కూడా అంతే. కొంతమంది హృదయంలో సాతాను కూర్చుంటాడు, ఎదగనేది, ఇంకా ఎదగలేదు. పాపం వాళ్ళ అమ్మాయి టికెట్ బుక్ చేసి సినిమా తీసుకుపోయిందంట. వద్దు మమ్మీ, నేను రాను మమ్మీ అంటున్నా. కానీ కొంతమంది చెప్పరు. నువ్వు చెప్పావు, మధ్య నాకు చాలా సంతోషం, సినిమా పోతున్నా చెప్పు, నేనేం చేయాలి, లాక్కు వెళ్తున్నారని. ఓకే, యథార్థత అంటే అదే. సరే, మంచిది. ఇప్పుడు ఆ ముళ్ళ పొదలో పడ్డ విత్తనం, ఇప్పుడు అదే మంచి నేలలో పడ్డ విత్తనం ఏమైద్దమ్మా? ఎదిగిద్ది. అది ఇక్కడ మంచి నేలలో పడ్డ విత్తనము ఏ విధంగా అయితే ఇదిగో శోధనలు వచ్చినా బాధలు వచ్చినా వాటిని తట్టుకొని ఎదిగితే అది నిజమైన విశ్వాసం అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా శోధన వల్ల నువ్వు తట్టుకొని నిలబడాలి. 7వదిగా దుష్టుని యొక్క శోధనలు మనం తట్టుకొని నిలబడాలి. దుష్టు నుంచి పెట్టే శోధనలు, దుష్టుడు శోధనలు పెడతా ఉంటాడు. యేసయ్యకి తప్పలేదు. యేసయ్య ఉపవాసం ఉన్నప్పుడు యేసయ్యని ఏమంది వచ్చి సాతానుడు? తీనే మత్తయి సువార్త 4వ అధ్యాయము యేసుని శోధించాడు కదా సాతానుడు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వల్ల అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండినంత పిమ్మట ఆయన ఆకలి కొనిన శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినలేవా? ఈ రాళ్ళని. కానీ యేసయ్య ఎంత గొప్ప వాక్యం చెప్పాడు తెలిసి, తిరిగి వాక్యం చెప్పాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రము జీవించడు కానీ దేవుని నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించడు. అదే అంటాడు కదా, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించు. మనిషి బ్రతికేది దేవుని మాట ద్వారా అండి. మనం తినే ఆహారం వల్ల కాదు, దేవుని మాట ద్వారా మనం ఎక్కడ ఉంటామో నిత్య జీవంలో ఉంటాం. జీవించడం అంటే నిత్య జీవంలో ఉంటాం, అది దేవుడు చెప్తున్నాడు. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, సాతానుడు మన శోధన పెట్టాలని చూసినప్పటికీ ఆ దుష్టు నుంచి తప్పించేది దేవుడు, ఆ వచ్చే కష్టం నుంచి తప్పించేది దేవుడు.
కనుక దేవుడిలో మనం విశ్వాసంగా నమ్మకంగా ఉండండి. నీకు ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తీసేస్తాడు, ఆ కష్టం నుంచి తప్పిస్తాడు నేను దేవుడు. దీనికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఇదిగో 3 సంవత్సరాల కరువు వచ్చింది, తినడానికి తినలేదు ఆ రాజ్యంలో. కానీ సారెపతి విధరాలకు మాత్రం సమృద్ధిగా తినటానికి ఉంది, సమృద్ధిగా తినటానికి ఉంది. దేవుడు చేసిన కార్యము కాదా అది? దేవుడు చేసిన కార్యము కాదా? వాళ్ళు అనుకున్నారు ఇంకొంచెమే తొట్టిలో కొంచెమే పిండి, ఇంకా గుడ్డిలో కొంచెమే నూనె, ఇంకా అది తిని చనిపోవాలి, నేను నా కుమారుడు, ఇంకా లేదు తినడానికి లేదు. కానీ 3 సంవత్సరాలు పోషించాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి దేవుడు ఆ కష్టం వచ్చిన ఆ సారెపతి విధరాలని దేవుడు కాపాడలేదా? నిన్ను నన్ను కాపాడాడా? కాపాడతాడు, కాపాడే దేవుడు. ఇన్ని సంవత్సరాలు నీకు ఏ సహాయం కావాలని దేవుడే చేశాడు. నువ్వు ఒకసారి గుర్తు చేసుకో, ఇంటికి పోయి ఎన్ని సహాయం చేశాడు దేవుడు, ఎంత సహాయం చేశాడు దేవుడు, ఎంతగా నీకు వచ్చే కష్టం నుంచి తప్పించావు. కానీ దేవుళ్ళు ఇంకా ఎదగండి, విశ్వాసంగా ఎదగండి, నమ్మకంగా ఎదగండి. అప్పుడు దేవుడు మీ కష్టం నుంచి తప్పిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకొని, నా దేవా, నా ప్రభువైన యేసయ్యా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామములో ఇప్పటి వరకు అయ్యా తండ్రి, మరి కష్టంలో 7 రకమైన సంబంధమైన